జగన్ రెడ్డి హయాంలో అధ్వానంగా తయారైన ప్రభుత్వ కార్యాలయాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఉద్యోగులకు ప్రజలకు అనువైన వాతావరణం ఉన్న చోట కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ కార్యాలయాలు భ్రష్టు పట్టిపోయాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ రెడ్డి జమానాలో అన్ని అనాలోచిత నిర్ణయాలే. ముందు చూపు లేదు, భవిష్యత్తులో వచ్చే పరిణామాలను పట్టించుకోలేదు, ప్రజల పాటలు ఉద్యోగుల కష్టాలను ఆలోచించలేదు. కానీ జిల్లాలను మాత్రం అడ్డగోలుగా విభజించేశారు. పూర్తి రాజకీయ స్వార్థం కోసం నిధులు తెచ్చి దోచుకునే ఉద్దేశంతోనే జగన్ విభజన ఆలోచన చేశారనే ప్రచారాలున్నాయి. కనీస వస్తువులు లేక, కార్యాలయాల్లో చోటు లేక, ఇరుకుగా ఉన్న గదుల్లో ఉద్యోగాలు చేయలేక, వచ్చిన ప్రజలు లోపలికి వెళ్లలేక, ఇలా అనేక ఇబ్బందులు నేటికి దర్శనమిస్తూనే ఉన్నాయి. అనేక ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతూ ఉండగా ప్రభుత్వానికి అదనపు భారంగా మారింది. జగన్ తర్వాత కూడా కార్యాలయాల నిర్మాణానికి భూసేకరణ చేయకపోగా నిధులు ఇస్తామని మొండి చేయి చూపారు. మరికొన్ని చోట్ల ఫర్నిచర్ కూడా ఇవ్వకపోవడంతో ఎవరైనా వస్తే కూర్చునేందుకు కనీసం ఒక కుర్చీ కూడా లేని పరిస్థితి. ఇరుకు గదుల్లోనే విధుల నిర్వహణ చేస్తూ ఉండగా తగినంత సిబ్బందిని కేటాయించకపోవడంతో పని భారంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో పూర్తి స్థాయి కలెక్టరేట్ భవనం లేదు. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్న జగన్ ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదు. ఇక కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వివిధ శాఖల్లో డివిజన్ స్థాయి అధికారులే జిల్లా ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు. కలెక్టర్, జేసీ, టీఆర్ఓ మినహా మిగిలిన శాఖల అధికారులు జిల్లా కేంద్రంలో నివాసం ఉండటం లేదు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో సాగుతూ ఉండగా వాటికి అద్దెలు చెల్లిస్తున్నారు. అలా అన్ని విధాల ప్రజలను, ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే విధంగా జగన్ నిర్ణయాలు ఉన్నాయి. నేటికి కొత్త జిల్లాల కేంద్రాల్లో 1 తప్ప చాలా ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేటు భవనాల్లోనే ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి, డిఆర్డీఏ, ఉద్యాన శాఖ, ఖజానాధికారి కార్యాలయాలకు మాత్రమే ఫర్నిచర్, ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించారు. ఇతర కార్యాలయాలకు ప్రభుత్వం నుంచి కనీసం బెంచీలు, కుర్చీలు వంటివి సైతం ఇవ్వలేదు. కొన్ని శాఖల్లో అక్కడి అధికారులే సమకూర్చుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాల విభజన అనేది ప్రాపర్ స్టడీస్ లేకుండా, ఒక ఆమోదయోగ్యంగా లేకుండా వాళ్ళ అనుకూల విధంగా విభజించడం జరిగింది. అలా ఈ నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా విభజించడం వలన ఏమైందంటే చాలా జిల్లాల్లో ప్రభుత్వ ఆఫీసులకి, కలెక్టరేట్ భవనాలకు కూడా సొంత భవనాలు లేకపోవడం, అద్దె భవనాల్లో నిర్వహించడం, ఇరుగు గదుల్లో నిర్వహించడం, అలాగే సరైన ఫెసిలిటీస్ లేకపోవడం మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ఉద్యోగుల ఇబ్బందులు, ప్రజల పాటలు తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టింది. అక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వంపై అధిక భారం పడకుండా ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించే అంశంపై విచారించి నివేదిక ఇవ్వాలని సూచించింది. జగన్ అనాలోచితంగా అడ్డగోలుగా చేసిన ఇలాంటి నిర్ణయాలతో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా భారంగా మారింది.